హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలస. టుడే రెసిపీ టేస్టీ సగ్గుబియ్యం జంతికలు తయారు చేసుకుందాం. ఈ జంతికల్ని ఫ్యామిలీ అందరూ ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలానే పిల్లలకి స్నాక్స్గా పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్లోకి వెళదామా? ముందుగా పెద్ద బౌల్ సగ్గుబియ్యాన్ని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని జల్లించుకోవాలి. అలా మిగిలి ఉన్న సగ్గుబియ్యాన్ని కూడా మరొకసారి మిక్సీ వేసి దాన్ని కూడా మనం జల్లించుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక బౌల్లో వేసుకుని సేమ్ క్వాంటిటీలో రైస్ ఫ్లోర్ను కూడా వేసుకోవాలి. తర్వాత కారం, జీలకర్ర, వాము, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో గోరువెచ్చని పాలు, గోరువెచ్చని నీళ్లు రెండు కలుపుకొని కొంచెం కొంచెం పోస్తూ నిదానంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కలుపుకునే ప్రాసెస్లో మొత్తం మనం ఒకవైపే కలుపుకుంటూ ఉంటే కనుక మనకి గుల్ల అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సమానంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం జంతికల గొట్టంలో వేశాక అది మనకి దిగటానికి వీలుగా ఉండాలి. ఆ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఉండని తీసి వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకొని మొత్తం ఈవెన్గా అయ్యే వరకు మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా మనం జంతికల గొట్టాన్ని సిద్ధం చేసుకొని కొంచెం మొత్తంలో తీసుకొని ఉండలాగా చేసుకొని ఆ జంతికల గొట్టంలోకి నింపుకోవాలి. అలా నింపుకున్న దాన్ని మనం కాటన్ క్లాత్ని తడిచేసి సిద్ధం చేసుకుని దానిపైన రౌండ్గా జంతికల్లాగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న జంతికల్ని కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా నిదానంగా లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి సపరేట్ చేసుకుని మనం సెకండ్ మెథడ్లో డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేసుకుని వేయించుకోవచ్చు. అలా వేసిన వాటిని కూడా మళ్ళీ మరొకసారి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతే, మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ కంటైనర్ నిండా నాకు జంతికలు వచ్చాయి. అంతే, టేస్టీ సగ్గుబియ్యం జంతికలు రెడీ. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.